డిజిటల్ అరెస్ట్ ఇటీవల బాగా వినిపిస్తున్న పేరిది. భయం, అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. వృద్ధులు, మహిళలు, పారిశ్రామికవేత్తలే లక్ష్యం. ఈ ఉచ్చులో చిక్కుకున్న అనేక మంది బాధితులు కోట్లు పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు 53 లక్షలు కొట్టేశారు. పోలీస్ యూనిఫామ్ లో ఉంటారు. చుట్టూరా పోలీస్ స్టేషన్, ఇంటరోగేషన్ రూమ్ ను తలపించేలా సెటప్ ఉంటుంది. గంభీరంగా మాట్లాడే వ్యక్తి ఫోన్ చేస్తాడు. అది మామూలు కాల్ కాదు, వీడియో కాల్. మీ మీద కేసు బుక్ అయిందని భయపెడతాడు. దెబ్బకి మీరు హడలిపోయి సార్ అని అన్నారా, ఇక అంతే. మీరు పంపిన పార్సెల్స్ లో డ్రగ్స్ ఉంది, మీ పిల్లలు క్రైమ్ చేస్తూ దొరికిపోయారు, మీ పేరు మీద ఉన్న సిమ్ వాడుతున్న వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు, ఇలా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని భయపెడతారు. ఎఫ్ఐఆర్ కాపీ, మిగతా ఫార్మాలిటీస్ అంటూ కొన్ని పేపర్లు పంపిస్తారు. ఎటూ కదలొద్దని హూంకరిస్తాడు. కేసు నుంచి బయటపడాలంటే కొంత ఖర్చు అవుతుందని మభ్యపెడతారు. డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారా, ఇక అంతే. విడతల వారీగా మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు. ये पार्सल मेरा नहीं है सर। पुलिस वाले को झूठ बोलता है। You are under arrest। अब तुझे पुलिस स्टेशन भी आना पड़ेगा और उसके बाद जेल। तरह से मत करिए प्लीज सर। या तो जेल जाओ या पैसे दो। హైదరాబాద్ అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు ఇలాగే 53 లక్షలు కాజేశారు. గత నెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు వృద్ధుడిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. అరెస్టు వారెంట్ జారీ అయిందని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని బెదిరించారు. సుప్రీంకోర్టు నగదు ఫ్రీజింగ్ ఆర్డర్, ఆర్బీఐ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు వృద్ధుడికి పంపారు. కేసు నమోదు చేయొద్దని వేడుకోగానే ఖాతాలోని నగదు పంపాలని, తనిఖీ చేసి తిరిగి జమ చేస్తామని మాయ చేశారు. వాళ్లు చెప్పినట్లుగానే వృద్ధుడు 53 లక్షలు పంపగానే కేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. అప్పటికి తేరుకున్న వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి నేరాల్లో ప్రధానంగా వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, పెళ్లైన జంటలు, బెదిరిస్తే భయపడే వాళ్లు, బాగా డబ్బున్న వాళ్ళనే లక్ష్యంగా చేసుకుంటారు. బెదిరించి భయపెట్టి అందిన కాడికి దోచుకుంటారు. रवि जी, मैं एसएचओ सुभाष चटनिस बांद्रा पुलिस स्टेशन मुंबई से बात कर रहा हूँ। आपका बेटा रोहित यहीं हॉस्टल में पढ़ता है? जी सर। वो अपने दोस्तों के साथ ड्रग्स लेते हुए पकड़ा गया है। ड्रग्स? अरे नहीं सर, मेरी आप उससे बात कराइए प्लीज। अरेस्ट करके जेल में डाल रहे हैं उसे, वही बात कीजिएगा। अरे नहीं सर, कोई तो उपाय होगा। जमानत के लिए 5 लाख का बेल बॉन्ड लगेगा। पेमेंट के लिए सरकारी वकील का नंबर लिखिए। ఇలాంటి సైబర్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే తెలియని నెంబర్స్ నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ అటెండ్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటేనే అది ఫేక్ అని గుర్తించాలని చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్ లాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కొత్త చట్టం ప్రకారం ఇలా డిజిటల్ చేసుకోవచ్చు అట్లాంటి అనేది ఏమి ఎక్కడ లేదు. ఎవరైనా మిమ్మల్ని ఇట్లా ఆన్లైన్ అరెస్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ ఇట్లా ఇది చేస్తున్నాం అంటే వెంటనే మీరు ఆ కాల్ కట్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో మీరు రిపోర్ట్ చేయవచ్చు, లేదా 1930కి కూడా కాల్ చేసి దీని గురించి వివరాలు అనేది చెప్పడం చేయదు. असली पुलिस इस तरह व्हाट्सएप पर कॉल नहीं करती। ऐसी फर्जी कॉल्स के लिए तुरंत शिकायत करें। रुको, सोचो और एक्शन लो।